ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మరి రాజాని గారి ప్రత్యేకంగా చాలా మందికి అందరికీ తెలిసిన వ్యక్తులే. పేరు చెప్పగానే అందరికి నాకు తెలిసింది రోమాలు కూడా పొడుచుకొస్తాయి. అలాంటి మనిషి నా దగ్గరికి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నా పుట్టినరోజు సందర్భంగా తమ్ముళ్ళు తల్లి కానీ కాకబాయి కానీ వీళ్ళిద్దరూ కూడా దగ్గర తీసుకురావడం జరిగింది. వచ్చినందుకు ప్రత్యేకత మరి తెలియజేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మాకు ఎప్పటికీ చేదోడుగా ఉండాలని మేము ఆకాంక్షిస్తూ, ఆయన అన్నయ్య ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేమైతే ఆయన్ని కేబినెట్ మినిస్టర్ గానే చూడాలనుకున్నాం. తప్పకుండా మినిస్టర్ గారు అవుతారు నాకైతే నమ్మకం ఉంది. కాబట్టి వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనేటి శ్రీనివాస్ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ భూమి మీదకి వచ్చేటటువంటి ప్రతి మనిషి యొక్క జీవితానికి అర్థం పరమార్థం ఉండాలని చెప్పి పెద్దలు చెప్తా ఉన్నారు. ఇవాళ శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భం కేవలం ఏదో పుట్టినరోజు అనేటువంటి ఒక ఎంజాయ్మెంట్ కిందో లేకపోతే ఆయన వ్యక్తిగత ఇది కోసమని కాకుండా ప్రతినిత్యం 365 రోజులు కూడా 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన మాస అనేటువంటి సంస్థని నెలకొల్పి ఇంతమంది వృద్ధులకి ఇక్కడ ఈ రకంగా సర్వీస్ చేయడం అనేటువంటిది నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. ఆ దేవుడు శ్రీనివాస్ గారిని చల్లగా చూడాలని, మరింత మంచి ఆరోగ్యం ఇచ్చి మరింత విస్తృతమైనటువంటి సేవలు అందించగలిగేటటువంటి శక్తిని సామర్థ్యాన్ని భగవంతుడు కల్పించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఇక్కడ చూసిన తర్వాత నిజంగా చాలా సంస్థలు చూస్తా ఉన్నాం కాబట్టి ఇక్కడ పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా మనసు చలిస్తా ఉంది. డెఫినెట్ గా జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ తరఫు నుంచి ఈ యొక్క సంస్థ అభివృద్ధికి డెఫినెట్ గా కొంత ఆర్థిక సాయాన్ని కూడా అందించి ఉన్నటువంటి చాలా మంది పాపం ఈ ఆశల్లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ఏదో ఒక షెల్టర్ అనేటువంటిది ఏర్పాటు చేసేటట్టుగా కూడా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.